శంఖారావము మన రికార్డింగ్లో 34వ నంబర్. 3వ చాప్టరు కర్మయోగంలో మనం ఇప్పుడు 38వ శ్లోకం చదువుకుంటున్నాం. హెడ్డింగ్ పాపస్వరూపము అని హెడ్డింగ్ ఉంది ఇక్కడ. నిప్పు పుట్టిన చోట దగ్ధమగు భౌతిక పదార్థమేదో ఉండును, ఏదియూ దగ్ధము కానిచో నిప్పు మనకు కనిపించునట్లు పుట్టదు. కనుక నిప్పు కావాలనన్నచో దగ్ధమగుట పొగ మసి తప్పదు. అగ్ని ఎప్పుడునూ ధూమము చేతనే ఆవరింపబడి ఉండును. అగ్నిస్వరూపుడగు జీవుడు కూడా భౌతిక పదార్థ శరీరముతోనే వ్యక్తమగును. అట్లు కానప్పుడు అతడు దేవుడే. అద్దముపై ప్రతిదినము ధూళిపొర కప్పుచుండును, దానిని తుడిచి శుభ్రము చేయనిదే ప్రతిబింబం ఉన్నదున్నట్లు కనిపింపదు, మసకగా కనిపించును. గర్భస్థమగు పిండము మావిచే ఆవరించబడి ఉండును. అట్లే మనలో జ్ఞానము కామక్రోధములచే ఆవరింపబడి ఉండును. అవి లేకుండా జ్ఞానము వ్యక్తము కాదు. జీవి సహజముగా జ్ఞానస్వరూపుడు. అతడగ్ని వలె తన స్వభావమును పరిసరములకు ప్రసరింపచేయుచుండును. దీనినే ప్రవర్తనము అందుము. ఈ ప్రవర్తనము ఇంద్రియములు మనస్సు ద్వారా జరుగును. అట్లు జరుగుచున్నప్పుడు స్థూల సూక్ష్మ శరీరముల ప్రభావము, వానిని పోషించు ఆహారాదుల ప్రభావము వానిపై ప్రసరించుచుండును. ఈ ప్రభావము పొగ క్రమ్మినట్లు జీవుని తేజస్సును తగ్గించి ప్రతిబింబింప చేయును. ఇది అంతయు ఒక పొరవలే ఏర్పడి లోపలనున్న తత్వము మసకగా కనిపించును. మొగమెంత అందముగా ఉన్నను ధూళి కమ్మిన అద్దములో చూచుకున్నచో ధూళితో ఉన్నట్లే కనిపించును. అట్లే మనస్సు, ఇంద్రియములు, అన్నమయ ప్రాణమయ కోశములు పొరగా ఏర్పడి దానిలో నుండి జ్ఞానమనవుడు లోపలి తత్వము ప్రసరించున్నప్పుడు పరిమితత్వము చెంది వ్యక్తిగత స్వభావము ఏర్పడును. వ్యక్తికిని నడుమ భేదం ఏర్పడును. దానివలన పాపాచరణము కలుగును. ఈ విధముగా జ్ఞానమునకు అజ్ఞానము అను పొర ఎప్పుడునూ చుట్టుకొనియే ఉండును. చుట్టుకొని ఉండుటయే కాక రక్షించుచు కూడా ఉండును. తల్లి గర్భమునందలి పిండమునకు మావి పొర ఉండుట చేతనే పిండము సురక్షితముగా ఉండును. సమయము వచ్చు వరకును ఈ పొరయే రక్షణగా ఏర్పడి ఉండును. ప్రసవ సమయము తరువాత పొర ఉన్నచో శిశువు జీవింపదు గనుక మావి పొర చీల్చుకొని బయటపడును. ఇట్లే కామ క్రోధ రూపమగు రజోగుణమను పొర వివిధ పరిణామ దశలలో జనన మరణ స్థితులు కల్పించి రక్షించుచుండును. దాని అవసరము తీరిపోయిన వెనుక జీవుడు దానిని చీల్చుకొని బయటపడవలెను. 38వ శ్లోకం అయిపోయింది. జ్ఞానము చుట్టూను ఏర్పడు కామరూపమైన ఈ పొర జ్ఞానమునకు శత్రువుగా పనిచేయుచుండును. దీపము వెలుగుట వలన పుట్టిన మసి ఆ దీపపు వెలుగున కడ్డుపడును కదా. అట్లే కామము దోషమును పుట్టించును. ఇది ఒక అగ్నిహోత్రము వలె పనిచేయుచు జ్ఞానమును తినుచుండును. దీనివలన కోరికలు పుట్టును. ఈ కోరికలు వివిధ వస్తువుల పట్ల ఆకర్షణను, మరికొన్నిటి పట్ల ద్వేషమును కలిగించుచుండును. వానిని అనుసరించి కర్మాచరణము చేసినచో మసిపూసికొన్నట్లే ఈ కోరికలు దుష్పూరములు, అనగా వీనిని పూరించుట సాధ్యము కాదు. మండుచున్న అగ్ని నార్పుటకు నేయి చల్లినచో ఏమగును, మంట మరింత ఎక్కువగును. అట్లే కోరికలు తీర్చుటకు ప్రయత్నించినచో ఎక్కువై మొత్తమును దగ్ధము చేయును. ఇంద్రియ పరితృప్తికి కర్మాచరణము చేయువారు ఇట్లే కృషించి జీవితమును దగ్ధము చేసుకొనుచు రుచి కొరకు భుజించుట, చెవి కొరకు సంగీతము వినుట, కంటి కొరకు సినిమా మున్నగునవి చూచుట వంటివి జీవికి దుస్థితిని వినాశనమును కలిగించును. 39వ శ్లోకం అయిపోయింది. అట్లు కాక కర్తవ్యమైన సత్కర్మాచరణము చేయుచున్నప్పుడు సహజమైన ఇంద్రియ పరితృప్తి యుక్తమైనంత వరకు జరుగుచుండును. దానము, విశ్వప్రేమ, దీనజన సేవ, సర్వమునందు దైవమును తలచుట, వేద పురాణాధ్యయనము,
గురుజనులను సేవించుట, సత్సాంగత్యము అను సత్కర్మాచరణము వలన మనస్సునకు ఇంద్రియములకు అనుదినము అంటుకొనుచున్న కామరూపమగు రజోగుణ పాపము హరించి జ్ఞానము స్వచ్ఛమై నిలచును. నిత్యము తయారగుచున్న ఈ పాపమునకు మనస్సును ఇంద్రియములను అధిష్టానములు అనగా పాపము వానియందు ఏర్పడుచుండును. వానిని ఆవరించిన పాపము వాని రూపముననే పనిచేయుచు మోహము పుట్టించును. మోహమనగా ఒక వస్తువు ఇంకొక వస్తువు వలె తోచుట. ఆ పాపం వలన సృష్టిలోని పదార్థముల రూపముననున్న భగవంతుడు స్మరణకు రాక పదార్థములే గోచరించును. అప్పుడు వానితో మనము మన ప్రత్యేక సంబంధం ఏర్పరచుకుందుము. ఈ మన సంబంధము భ్రాంతిని కలిగించి శత్రుత్వ మిత్రత్వములను సుఖదుఖములను కలిమిలేములను సృష్టించుకొనును. దానివలన చాంచల్యము దుఃఖము కలుగుచుండును. కనుక సాధకుడు మొట్టమొదటగా ఇంద్రియములను నియమించుకొనుట చేయవలెను. 40వ శ్లోకం అయిపోయింది. ఇంద్రియములను నియమించుట అనగా నిగ్రహించుట కాదు. నీటియందు ఉప్పు కలిసినట్లు పాప ప్రకృతి పనిచేయుచుండగా నిగ్రహమేమి చేయగలదు? ఉప్పు కలిపిన నీటిని ఎంత నియమముతో త్రాగినను దప్పిక తీరదు గదా. అట్లే పాపము కలిగిన ప్రకృతి మనస్సును ఆవేశించి ఇంద్రియద్వారములలో పనిచేయుచుండగా వానిని నిగ్రహించుట వలన ప్రయోజనమేమి? త్రాగుడుపై రుచిమరిగిన వానిని గదిలో బంధించినచో త్రాగుడు మానినట్లగునా? ఒకరినొకరు తిట్టుకొనుచున్న వారిని నోళ్లు మూసి వీరు పరస్పర మిత్రులనియు తిట్టుకొను స్వభావము లేదనియు మౌనవ్రతము వహించినారనియు చెప్పినచో సత్యమగునా? అట్లే ఇంద్రియములను నిగ్రహించినచో నియమించుట అనబడదు. నచ్చిన సత్కర్మకు ఇంద్రియములను నియమించుటయే నియమము. దానివలన మనస్సునందు సత్కర్మ నిండును, పాపమునకు అభావము కలుగును. ఈ విధముగా జ్ఞాన విజ్ఞాన నాశ కారణమగు పాపమును జయింపవలెను. 41వ శ్లోకం అయిపోయింది 3వ చాప్టర్లో. అట్లాగే 34వ నెంబర్ కూడా అయిపోయింది.